వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రజలను ఓటు అడగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ఫిట్ అని జమ్మలమడుగు అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. శనివారం జమ్మలమడుగు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపు గ్యారంటీ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముళ్లు సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి సిగ్గులేదా? అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతీ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం మీకు తెలుసా లేదా? ముద్దాయిలు ఎవరు అనేది సిబిఐ తను ఛార్జ్ షీట్ పెట్టిందా లేదా? నీచంగా రాజకీయాల్లో చేయడం వైఎస్ సోదరులు మానుకోవాలి అంటూ హితవు పలికారు. నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉండాలి. అది రుజువైంది. ఇక్కడ గెలుపు గ్యారంటీ అని నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ గురించి చెప్పాలనుకున్నది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ. సుధీకర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు. సిగ్గు లేదని అడుగుతాడా? ధర్మం లేదని అడుగుతాడా? తెలియదా మీకు? అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ఆధ్వర్యంలో, భారతి గారి ఆధ్వర్యంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా? సిబిఐ చెప్పలేదా? ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి, ఏ టైంలో అటెండ్ అయినారు, ముద్దాయిలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా? ఇంకా వాళ్ళు తెల్లారుజామునే ఫోన్ కాల్ చేసి వాళ్లకు ఆ జంటకు, అపూర్వ జంటకు, జగన్ భారతికి చెప్పలేదా? ఇది మీకు తెలియదా? సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముళ్లకు నీచంగా రాజకీయాలు చేయడం కాదు కావాల్సింది. ఎంతో దొంగ మాటలు చెప్పి ఆదినారాయణ రెడ్డి పొడిచి చంపినాడని కోడికత్తి డ్రామాని ఈ డ్రామాలతో పోయింది ఆ రోజు కూడా నేను 31% ఓట్లు వచ్చినాయి. ఈ రోజు మా భూపేష్ శర్మిలమ్మ ఒక్కటే చెప్తుంది, అమ్మా వాళ్ళిద్దరు సొంత చెల్లెలు చెప్తారు, అన్న కూతురు చెప్తాంది, వివేకానంద రెడ్డి కూతురు, మా నాన్న చంపినది ఎవరు అని. చిన్న పిల్లాడట, ఇంకా చిన్న పిల్లాడైతే పెళ్ళైంది, సంతానం పెట్టగలిగిందని నాకు డౌట్. చిన్న పిల్లాడైతే చిన్న పిల్లాడు చెప్పడమే, చిన్న పిల్లాడికి సంతానం కలుగుతుందా? ఆమె చెప్తాను స్కూల్కి పోవాలా. మున్సిపాలిటీ చేసిన కారణంగా అత్యధికంగా పనులు జరిగినాయని, ఆస్తుల కల్పన జరిగిందని మీకు తెలియదా? వైఎస్ఆర్ పార్టీకి, అందులో వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్లకు అదే మున్సిపాలిటీ కాకుంటే ఆస్తుల కల్పన 1/3 కంటే మించి పెరగకపోవు. స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గండికోట టూరిజం ఏమైంది? సిగ్గు లేదా ఓట్లు అడగడానికి? అన్ఫిట్ నన్నేదో మాట్లాడతారు. నేను అడుగోడు కూడా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి. మీకు బుద్ధి లేదు, ధర్మం లేదు. 5 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి చేస్తాం, రాయలసీమ అభివృద్ధి జరుగు తీరుతుంది. మనకు గండికోట పూర్తి నిర్వాసితులకు 12 లక్షలు ఇప్పించి ఏర్పాటు చేస్తా. రాజోలి వాళ్లకు 12 లక్షలు కాదు 24 లక్షల డబ్బులు ఇప్పిస్తా. స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతంగా నడుస్తుంది. వీలుంటే గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ చేస్తాం. కొత్తగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ బేస్డ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. నేషనల్ హైవేలు ఏర్పాటు చేస్తాం. మీ ముఖానికి నేషనల్ హైవేకి ఇస్తామంటే భూముల సేకరణ జరగలేని ఈ ప్రభుత్వం, ఇంత దరిద్రం చేతగాని ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తే ఆ ఆయుష్మాన్ భారత్ కార్డు లేకుండా చేసిన మీరు, డబుల్ ఇంజన్ వస్తే తప్ప ఇది పరిస్థితులు చక్కబడవు. రాజకీయాల్లో యాక్టివ్గా 30 నెలల నుంచి తిరుగుతున్నాడు. ఎంపీ క్యాండిడేట్గా అతను పోటీ చేస్తున్నాడు. మా వాడికి జమ్మలమడుగులో అత్యధికంగా మెజార్టీ ఏమని మీ ద్వారా అడుగుతున్నా. నన్ను అత్యధిక మెజార్టీతో వేయమని బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నా. నేను పని చేసే గుర్రాన్ని దరిద్రపు గాడిద, దరిద్రపు పంది సుధీర్ రెడ్డి. భాష బాగలేదు, ఏదో ప్రతి దాంట్లో లంచగొడితనం. అతను ఏంది అప్పీల్ అడిగేది?